अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद जिले के हल्के बुध के बाजार हथनूर मंडल के पपरी गांव में मुनक़दा एक अज़ीमुश्शान अवामी जलसे में शिरकत करते हुए वज़ीर आला रेवंत रेड्डी ने वाज़ेह किया है कि रियासत में बुनियादी ढांचे की मजबूती, तालीम, आपाशी और कबायली इलाकों की तरक्की हुकूमत की अवलीन तरजीह। वज़ीर आला रेवंत रेड्डी ने इस मौके पर तकरीबन 1238 करोड़ रुपए के तरक्याती कामों का संग बुनियाद रखा, जिनमें तालीमी इदारे, सड़कें, पुल, बिजली के और सब स्टेशन, आपाशी मनसूबे और मजहबी मकामात की तरक्की शामिल। अपने खिताब में वज़ीर आला रेवंत रेड्डी ने कहा है कि साबिक़ हुकूमतों की लापरवाही के बायस आदिलाबाद तरक्की में पीछे रह गया, लेकिन अब हुकूमत इस जिले की हमाजहती तरक्की के लिए संजीदा इक़दाम कर रही। ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బోత్ శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి పర్యవేక్షణలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు నాగేష్ గారిని, అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇంద్రవెల్లి గడ్డ మీద దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేస్తే ఆనాడు వేలాది మందితోని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా శాసనసభ విప్ ఆది శ్రీనివాసరావు గారు, మరొక విప్ విజయ్ రమణ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు మిత్రులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసనసభ్యులు రామ్దాస్ మాలోత్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు మా అందరికీ చాలా సీనియర్ నాయకులు వేణుగోపాలాచారి గారు, వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రాణ సమానులైన ఆదిలాబాదు ఆడబిడ్డలకు, మా అడవి బిడ్డలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, రాజకీయాలలో మనిషి పట్ల విశ్వాసం ఉండాలి, ఆ మనిషి ఇచ్చే మాట మీద నమ్మకం ఉండాలి. మా మిత్రులు సిఎల్పి నాయకులుగా ఆనాడు పీపుల్స్ మార్చ్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవాలి అని ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆనాటి సిఎల్పి నాయకుడుగా ఈ పిప్రి ప్రాంతం నుంచే పీపుల్స్ మార్చ్ను ప్రారంభించి 1400 కిలోమీటర్లు
ఇక్కడ మొదలైన పాదయాత్ర ఖమ్మంలో లక్షలాది మంది సమక్షంలో వారు ఆ పాదయాత్రను ముగించడం జరిగింది. ఆనాడు అధికారంలోకి రావాలన్నా ప్రజలు ఆశీర్వదిస్తారన్న విశ్వాసంతో మిత్రులు బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీతో నడుస్తూ, మీతో కలుస్తూ, మీ గూడాలలో మీ తలుపు తడుతూ, మీ గుండె చప్పుడు వింటూ మీ సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించాలన్న కృత నిశ్చయానికి వచ్చిండ్రు. మరి ఈనాడు 2 సంవత్సరాల అధికారంలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మధ్యకాలంలో మేము చర్చించుకున్న సందర్భంలో వారు నేను కలిసి ఆనాడు మొట్టమొదట పిసిసి అధ్యక్షుడిగా ఈ వేదిక మీద నుంచే మనం నిర్ణయం తీసుకుంటున్నాం. తక్షణమే అధికారులను, కలెక్టర్లను ఆ ప్రాంతం పర్యటించి దాన్ని మొత్తం అంచనాలు సిద్ధం చేయండి, ఈ మందిరాన్ని అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఈ జిల్లాకు ఎంత చేసినా తక్కువనే, కానీ అట్లని మిగతా వాళ్ళలాగా చెయ్యకుండా వదిలేసే సమస్యనే లేదు. ఈ జిల్లాకి ఏమేమి కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒక్కసారి తప్పకుండా ఈ జిల్లాకు వస్తూనే ఉంటా, వచ్చినప్పుడల్లా మీకు నిధులు తెస్తూనే ఉంటా. ఆనాడు కొట్లాట కోసం, ఒక స్ఫూర్తి కోసం ఈ ఆదిలాబాదునే ఎన్నుకున్నాం నేను, మిత్రులు బట్టి విక్రమార్క గారు. ఈనాడు కూడా తెలంగాణ అభివృద్ధిని ఆదిలాబాదు ద్వారానే ప్రపంచానికి చూయించాలి, గోదావరి జలాలను ఒడిసి పట్టాలి, ఈ నేలను సస్యశ్యామలం చెయ్యాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. దానికోసం మీ అందరి సహకారం కావాలి. ఇవాళ మా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, సన్న బియ్యం ఇచ్చినా, ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసినా, రైతు భరోసా ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి అందించినా, ఏ కార్యక్రమం చేసినా పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. మేము పాలకులం కాదు, ప్రజలెన్నుకున్న సేవకులం, ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచనతోనే మీ ముందు నిలబడ్డం. అందుకే మిత్రులారా, ఆదిలాబాదు మీద ఈనాడు మాకున్న ప్రత్యేకమైన అభిమానం మీ గుండెల నిండా ఉన్నది. కాబట్టే ఎర్రటెండలో కూడా వేలాది మంది, ముఖ్యంగా ఎడమ వైపున చూస్తే మా ఆడబిడ్డల్ని చూస్తే నా కడుపు నిండింది, ఆకలి కూడా మాయమయ్యింది. ఎందుకంటే ఇంతమంది ఆడబిడ్డలు ఆశీర్వదించడానికి వస్తే ఇక ఎవరు ఎదురొచ్చినా ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అందుకే మా అక్కలకు ఆయల్లా ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం, పాలపిట్టలాగా మా అక్కలు కట్టుకొని వచ్చారు. ఈసారి మళ్ళా కొత్త చీరలు చిలకపచ్చ రంగుతోని మా ఆడబిడ్డలు చిలకల లెక్క మంచిగా ఉండాలి, ఇంటాయన కూడా సంతోషపడాలి, అబ్బా మా ఆవిడ ఎంత అందంగా ఉంది చీర కట్టుకుంటే అని. మళ్ళీ ఇందిరమ్మ చీరలకు ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఈసారి చిలకపచ్చ చీరలు ఇవ్వాల్సిందిగా మా బట్టి విక్రమార్క గారికి నగదు మంజూరు చేయాల్సిందిగా ఆనాడు పాలపిట్ట రంగు ఇచ్చినాం. ఈసారి చిలకపచ్చ రంగులో మా అక్కలందరినీ నేను చూడదలుచుకున్నా. మీరు ఆ నిధులు కూడా మంజూరు చేయాలి. ఇదే ఆడబిడ్డలకు మనం పెట్టే చీర మన పుట్టింటి ఆడబిడ్డకు పెట్టే సారెలాగా ఉండాలి. నువ్వు ఏమిచ్చినా ఆడబిడ్డకు సంతోషం ఉండదు, కానీ పుట్టింటోళ్ళు పెట్టిన చీరను జాగ్రత్తగా అలమారిలో దాచిపెట్టుకొని పండుగ పూట కట్టుకుంటుంది. ఏమక్క అవునా? అది అగ్వదైనా సరే, కానీ ఈ పుట్టింటోళ్ళు పెట్టిరు కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అట్లనే ఇవాళ మీ సోదరుడు పుట్టింటి నుంచి మళ్ళా మీకు ఇందిరమ్మ చీర సారె రూపంలో మళ్ళా పెట్టడానికి మొత్తం తయారు చేస్తున్నాం. ఇగో బట్టి గారు మనకు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇస్తా అన్నాడు. మళ్ళా డిసెంబర్లో మా అక్కలకు చిలకపచ్చ చీరతోని మా ఆడబిడ్డలను అందరిని కూడా గౌరవించుకునే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా గోడెం నగేష్ గారు చెప్పిన మా ఊర్లో క్రీడా పాఠశాల పెట్టినాను. ఈనాడు గంజాయి, డ్రగ్స్, పబ్బులు అని తిరుగుతున్నారు యువత, పెడ మార్గాన చెడు మార్గాన పోతున్నారు. వాళ్ళందరినీ మత్తు బాట వదులురా, మైదానాల బాట పట్టురా అని చెప్పి
ఇవాళ పిల్లలకు ఒక స్ఫూర్తి నింపడానికి మేమే క్రీడా మైదానాలకు వెళ్ళడమే కాదు, మన ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్సీలకు కూడా మన ఆటల పోటీలు పెట్టినాం, మొత్తం పెద్ద ఎత్తున నిర్వహించినాం. అందుకే ఇవాళ ప్రపంచ దిగ్గజమైన మెస్సీని ఫుట్బాల్ ఆడటానికి మన రాష్ట్రానికి తెచ్చినాం. ఈరోజు క్రీడల గురించి ఏదైతే ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఒక ఆలోచన చేసిండ్రో, హైదరాబాద్ వెళ్ళి నెంబడే మా మిత్రులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా, శాసనసభ్యులు నా దృష్టికి తెచ్చిన ఏవైతే నివేదికలు ఉన్నాయో వాటితో పాటు క్రీడలకు సంబంధించి మీరు ప్రత్యేకంగా సమీక్ష చేసి తక్షణమే ఈ ప్రాంతానికి క్రీడల్ని ప్రోత్సహించడానికి, ఈ అటవీ ప్రాంతంలో యువకులల్లా చైతన్యం ఉంది, వాళ్ళకు ఒక బలమైన సంకల్పం ఉన్నది, గొప్ప క్రీడాకారులను వెలికి తీయాల్సిందిగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీదే. ఈ ప్రాంతంలో క్రీడలను ఏ విధంగా ప్రోత్సహించాలనో, మినీ స్టేడియంతో పాటు క్రీడల కళాశాల మైదానాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి, ఈ ప్రాంతానికి మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఈ రాష్ట్రం మనది, ఈ ప్రజలు మనవాళ్ళు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులు, మాకు తారతమ్యం లేదు. కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ ప్రోగ్రాం నా ఆలోచన కాదు, ప్రజాపాలన సంబంధించినటువంటి గ్రామ సభల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలని అధికారుల ద్వారా 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతో అన్నారు, మనం గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆనాడు పిప్పిరి నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అక్కడ నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు మీరు నడుస్తూ అనేక మందిని కలిసి ఉంటారు, అనేక మందికి హామీలు ఇచ్చి ఉంటారు, అనేక మంది సమస్యలు కూడా విని ఉంటారు. మనం ఇచ్చినటువంటి హామీలు కానీ వారు చెప్పినటువంటి సమస్యలు కానీ తప్పనిసరిగా మనం వాటిని శాంక్షన్ చేసి అమలుపరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మీరు పిప్పిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆదిలాబాద్ శాసనసభ, ఉమ్మడి శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా మీరు ఇచ్చిన హామీలన్నిటికి కూడా మనం అక్కడ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి వారందరికీ మనం ఇచ్చినటువంటి హామీలను నిజం చేద్దాం. అదే మనం నిజమైనటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి పాలన, ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వారే నాతో స్వయంగా చెప్పి ఈ సభ ఏర్పాటుకి వారే కారణం. మీ అందరి తరఫున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెండర్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు శాంక్షన్ చేయడమే కాదు, జీవోలన్నీ ఇష్యూ చేసి 1238 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ ఒక రాజకీయ సభ కాదు. ఈ సభ ఆనాటి ప్రజలతో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మమేకమైనటువంటి అనుబంధం. ఆనాటి ప్రజలకి ఈ పీపుల్స్ గవర్నమెంట్
ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటం కోసం ఆత్మీయతతో ఇక్కడ కలిసి వచ్చి మీ అందరి సమక్షంలో శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం ఇది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అధికారంలోకి రావటానికి అనేక హామీలు ఇస్తూ ఉంటారు. వారి అధికారంలోకి రావటానికి ప్రజలతో కలిసి చెప్పినటువంటి ప్రతి మాటని నిజం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతారు. కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం ఏ ఒక్క మాటను కూడా విస్మరించకుండా మేము పాలకులం కాదు, ప్రజలకి సేవకులం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల ద్వారా మాకు వచ్చేటువంటి తృప్తే మేము ఈరోజు అందించేటువంటి పాలనని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాను. అధికారం అంటే అది ఒక హోదానో, అధికారం అంటే అందల వెక్కి పెత్తనం చేయటమనో ఆలోచన మా కేబినెట్లో ముఖ్యమంత్రి